మరి మనం క్రిస్మస్ కి మనము ఇంకా దగ్గరలో ఉన్నాం. మరి ఈ వారం యేసు ప్రభు వారి రాకడ ఏ విధంగా జరిగింది, ఆయనకు పెట్టవలసినటువంటి పేర్లు ఏమై ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇంట్రడక్షన్ గా ఇవాళ ధ్యానం చేసుకుందాం. రాబో వారంలో ఒక వారం ఒక పేరు కలిగినటువంటి విశిష్టతను గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. అయితే మన యొక్క సర్వమానవారి యొక్క సంరక్షణకై, మనము నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్నట్టుకై ఏ నరునికి కూడా అవకాశం లేని ఆ సమయాన, ఎందుకంటే ప్రతి ఒక్క నరుడు కూడా వాటి వారి స్వయంకృతాపరాధములతో అంటే తెలిసి చేసేటటువంటి అపరాధములతో వారు బంధింపబడి ఉండగా ఆ యొక్క అపరాధములను కూడా తీసివేసి మనల్ని నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడానికై కలిగినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఏ రీతిగా జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము చూద్దాం. మొదలుగా చూడమ్మా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. పాప సహితము వండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగన ఎవడను పుట్టనేరడు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగన ఎవడను పుట్టలేదు అనేటట్టుగా చెప్పలేదు అన్నమాట. ఏమని చెప్పారమ్మా? పుట్ట నేలడు అంటే అర్థమైంది నో ఛాన్స్ అని, ఇక అవకాశం లేదు అని అర్థం. అర్థమవుతుందా? అయితే ఈ మాట ఎందుకు అనగలిగాడు ఆయన అంటే అక్కడున్న సందర్భాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఆయన దూషించే విధానం కావచ్చు, లేదంటే ఆయన్ని అంటున్నటువంటి ఆ యొక్క సందర్భం కావచ్చు. కానీ ఇక్కడ సర్వమానవాళి యొక్క విధానాన్ని మనం గమనిస్తే కనుక ఏ నరుడు కూడా నిత్యరాజ్యానికి తాను స్వతహాగా వెళ్ళలేదు. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఈ సమస్త లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా ఎవరై ఉన్నారు? పాప సహితులై ఉన్నారు. మరి పాప సహితులో నుండి పాప రహితుడు ఎలా పుడతాడు? ఎలా పుడతాడు? ఒక చేప నుండి చేప పుడుతుందా, పాప పుడుతుందా? అలాగే మరి పాప సైకిల్లో నుండి పాప రహితుడు ఎలా పుడతాడు? ఛాన్సే లేదు కదయ్యా. అప్పటికే ఎంతో మేలు అలా క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. అలా జరగదు కదా. అలా జరిగితే చాలా మేలు. ఎందుకు? ఎవరికి మేలు? సర్వమానవాళికి మేలు. కానీ అలాగున ఎవడును పుట్టనేరడు. ఒక భక్తుడి కోరిక, అర్థమవుతుందా? ఒక భక్తుడి యొక్క కోరిక, అభ్యర్థన అనుకోవచ్చు, లేదంటే ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, ఏదైనా. అయితే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే కనుక ఏ ఒక్కరి మాటను కూడా ద్రోషించడు. మనం అనుకోవచ్చు, మనం ఉన్నా కదా ఇక్కడంతా, మనం అందరం అనుకోవచ్చు, దేవుడు నా మాట వినడు, నా ప్రార్థన ఆలోచించడు, నేను అడిగింది చేయడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఎవరు కూడా తృణీకరించబడిన వారు కాదు. అర్థమైందా? కనుకనే దేవుడు ప్రతి ఒక్కరి మాట వింటాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యా, నేను ఏదో జరగదు కదా అన్నట్టుగా అనుకున్నాను, కానీ అది నెరవేరి జరుగుతూ ఉండగా నాకు నమ్మశక్యం కావట్లేదు, ఇది నిజమా అనేటటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతుంది కొన్ని సందర్భాల్లో. మరి అలాంటిది ఆశ్చర్యం కన్నా కూడా ఇంకా మహా ఆశ్చర్యం అనమాట దేవుడు జరిగించినటువంటి విధానం. అర్థమవుతుందా? అయితే ఈ భక్తుని మాట వరకు దేవుడు ఏం చేశాడో చూడమ్మా. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. కాబట్టి
ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఇందాక భక్తులు వచ్చిన మాట ఏంటి? పాప సైతులు పాప సైతులు ఎలా ఉంటాడు అంటే నో ఛాన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడు. పాప సైతుడు, పాప రహితుడు రావు అవకాశమే లేదు. అయితే కన్యక గర్భం ధరించడం అనేది ఈజీనా? అవకాశం ఉందా? ఈ యొక్క మాట తప్పితే ఈ లోకంలో ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా చెప్తే విన్నారా? మరియమ్మ గురించి కాదు, ఈ లోకంలో మన మధ్య లేదా మన ఊళ్ళ మధ్య ఎక్కడో చోట కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఒక కన్యక గర్భం ధరించడం అనేది మీరు విన్నారా? విన్నారమ్మా? లేదు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక అది ఎవరు చేసినటువంటి కార్యము? దేవుడు తానే సూచన చూపిన విధానం అనేది. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఉంది, ఏ రూపంలో అందులో నుంచి ఆపోజిట్ రావడం అనేది అసంభవం. ఇక్కడ ఆ క్వశ్చన్ ని అంటే అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే విధానం అన్నమాట. మరి ఆయన ఏం చేశారు? కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఏమని పేరు పెడుతున్నామా? ఇమ్మానుయేలు అని పేరు పెడుతున్నాం. అంటే దేవుడు మీకు తోడుగా ఉండదు అని అర్థం వచ్చేలా. అయితే ఇదంతా బాగానే ఉంది. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఇదంతా ఓకే, మనం చెప్పుకుంటున్నాం. కానీ యేసు ప్రభువారి ఆగమనం అంత ఈజీగా జరిగిపోయిందా? ఏమా జరిగిపోయిందా? ఏం జరిగిందని చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 27 వచనాలు చూడమ్మా. 25. నేను నన్ను కటాక్షించిన దినముల్లో 27 దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలా మనం గమనిస్తే కనుక ముందట వచ్చిన ధ్యానం చేసుకున్నామా? ఏమని చూసుకున్నాము? ప్రభు తానే ఒక సూచన మీకు చూపుడు, కన్యక గర్భవతి కుమారుని కన్నా చూసాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. దావీదు వంశస్థుడైనటువంటి యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఎవరు పంపబడింది? దూత గాబ్రియేలును దేవదూత పంపబడింది అనమాట. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ సహజంగా ఎవరి దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలు నీకు శుభము అన్నారు, మనం ఏం ఆలోచిస్తాం? అయ్యో దేవుడు నాకు దీవించాడు, నాకేదో దేవుడు చెప్పబోతూ ఉన్నాడు, దేవుడు నాకు ఏదో బాబైపోతున్నాడు, ఏదో ఆశీర్వాదం అయిపోతూ ఉన్నాడు అని మనం ఆశగా ఎదురు చూస్తాం. అలాంటి ఆశ ఏమో కూడా కలిగింది, తొందరగా అడిగింది అనమాట. అలాగే 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. అక్కడ దూత వచ్చి మరో చెప్పిన మాట ఏంటి? ఏమని చెప్పారు? దయాప్రాప్తురాలా, నీకు శుభము అంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఏమంటున్నారమ్మా? నీవు గర్భము ధరించి కుమారుని కంటావని చెప్పారు. అవునా? 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడును. మరి ఇక్కడ చూస్తే కనుక అందుకు మరియా ఏమంటున్నా, నేను పురుషుని ఎరుగని దానే అంటే ఆయన మాట చెప్పినప్పుడు
ఆమెకి ఇంకా వివాహం జరగలేదు, ఆమె కన్యకగా ఉంది. సహజంగా ఎవరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు ఏమైనా ఆశీర్వదిస్తారు? బిడ్డలు ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు, అవునా? పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు శీఘ్రమైన సారీ ఏంటది వివాహం విషయమై ఆశీర్వదిస్తారు, తర్వాత పిల్లలు పుట్టాలని ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఇంకా ఆమెకు వివాహం జరగలేదు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, కుమారుడు కూడా కడతావు అనగానే వెంటనే ఆమె అంటూ ఉన్నది ఏమని? నేను పురుషుని దాన్ని కదయ్యా, ఇది ఎలాగూ జరుగును అని తోడుతో చెప్పగా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నేను కప్పుకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరైనా పరిశుద్ధుడై. యోగ జరిగిన మాట ఏంటి? పరిశుద్ధుడు అని ఎలా తీసుకోవచ్చు మనం? పాప రహితుడు అనే కదా అర్థం. పాప సహితుడు అనే అర్థమా? పాప రహితుడు అనే అర్థం. కానీ అక్కడ స్త్రీ ఎవరు? పాప రహితుడా? పాప సహితుడా? అర్థమైందా? దేవునికి ఏదైనా సాధ్యము, అసాధ్యమైన దాన్ని సాధ్యం వచ్చేటటువంటి గొప్ప దేవుడు అని మనం ఏ రీతిగా చెప్పుకుంటాం గర్వంగా, ఆ రీతిగానే ఆయన కార్యాలని మన ఎడలు కూడా జరుగుతున్నాయి. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. అర్థమవుతుందా? ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే కనుక ఆమె మీద కూడా పాప దోషం ఆరోపించబడింది. ఎందుకంటే ఆమె కూడా మన వంటి ఒక స్త్రీ. మనం ఏ రీతిగా అయితే పాపంతో వచ్చి ఉన్నామో ఆమె కూడా ఆ రీతిని ఇవ్వడానికి వచ్చి ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ఆమెకు ఉన్నటువంటి ఆ పాపాన్ని చూడట్లేదు. అర్థమైందా? ఆమెను ఏ పక్షున్న విధానంలో ఆమె దేవుడి యొక్క దయ పొందుతున్న విధానాన్ని చూశాడు. అయితే అది కూడా అంత ఈజీ కాదమ్మా. అది కూడా అంత ఈజీ టాస్క్ కాదు ఆమె తీసుకున్నది. చాలా క్రూషియల్ టాస్క్ అన్నమాట. ఎందుకంటే ఎన్నో అవమానాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో భర్త నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి. ఎందుకంటే ఈ యొక్క విధానంలో కూడా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చూడమ్మా. యేసుక్రీస్తు జనన విధమట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుమల్లక రహస్యముగా ఆమె విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కొను, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏం జరుగుతుందమ్మా? ఆమె గర్భవతి అయింది. ఏమైందో చూడండి తర్వాత సందర్భం. యేసుక్రీస్తు జననగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాలని ఉద్దేశించాడు. ఏం జరుగుతుంది? విడిచిపెట్టేయాలనుకున్నాడు, అవునా? మరి విడిచిపెట్టేయాలి అనుకున్నటువంటి ఆ యొక్క విధానంలో ఇలా విడిచిపెట్టేయడం జరుగుతుంది అనే ఆలోచన ఆ స్త్రీకి రాలేదా? నువ్వు గర్భము ధరించి కుమారుడు కట్టాలని దూత చెప్పినప్పుడు వచ్చుండదా? మరి వచ్చి ఉండే స్త్రీ ఆ యొక్క కార్యాన్ని ఒప్పుకుంటుందా? ఈ లోకంలో మన వంటి వారైనటువంటి వారు అనేకులు ఉండి ఉన్నారు కదా. వారందరి విషయాన్ని మనం ఏం చేద్దాము? ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఏ స్త్రీ అయినా సరే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఆ స్త్రీ ఏమంటుంది? వద్దనే. ఎందుకంటే స్త్రీకి ప్రాణము కన్నా కూడా మానం అనేది ఎంతో గొప్ప విషయం. మరి ఇక్కడ లోకులంతా కూడా దేన్ని నిందిస్తారు? స్త్రీ ప్రాణాన్ని నిందిస్తారా? స్త్రీ మానాన్ని నిందిస్తారా? ఏమా అప్పుడు సంగతి ఎందుకమ్మా? ఇప్పుడు లేరా అనేవాళ్ళు ఉన్నారా లేదా? చాలా మంది కదా. కానీ
ఆ స్త్రీ ఆ రోజు సహించింది, ఈ రోజు కూడా సహిస్తూనే ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క స్త్రీ విషయంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనము దేవునికి సమర్పించుకున్న తర్వాత మనల్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. మనం సిగ్గుపడినా దేవుడు చేయడు. మనల్ని తలెత్తుకునేలా చేస్తాడు, మన గర్వంగా ఉండేలా చేస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని కదృష్టి యొక్క అంతా సిగ్గుగా ఉండేలా మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడి కార్యం అయిపోయింది. ఏంటా కార్యము? ఆ స్త్రీకి విషయం తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత ఆ స్త్రీ ఏసయ్యని గతమందు మోయడం అనేది జరుగుతుంది. అది అయిపోయింది, ఆ కార్యం అయిపోయింది. కానీ యోసేపు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందమ్మా. ఇక్కడ చూడండి, ఆయన వీళ్ళకి విడిచిపెట్టాలని ఉద్దేశించాడు. ఆమె విడిచిపెట్టారంటే విడాకులు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. అయితే అతను ఈ సంఘటనల గురించి ఆలోచించుకోవచ్చుండగా ఇంకా డెసిషన్ తీసుకోవాలా, ఆలోచిస్తున్నాడు ఎలా విడిచిపెట్టేయాలి, అది పంపించేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇదిగో ప్రభువు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీవు ఊహించినట్టు, నీవు తలంచినట్టు ఆమె ఏ తప్పు కూడా చేయలేదు. ఆమె పాపి కాదు, పాపం చేయలేదు. కాబట్టి ఆమె విషయంలో భయపడవద్దు, ధైర్యముగా అని చెప్పేసి ఆయన స్వప్నమందు వివరిస్తున్నటువంటి విధానాన్ని మనం కూడా ఇక్కడ మనం గమనించి ఉన్నాం. అయితే ఈ విషయాల్లో మనం చూడాల్సింది ఇంకొకటి ఏంటి అంటే కనుక, దేవుడు సంకల్పం, మనలో కూడా దేవుడి సంకల్పం ఏదో ఉంటుంది. అది మనం తెలియజేసినప్పుడు మనం ఇక్కడ కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చడకై సిద్ధంగా ఉండాలి. అర్థమైంది? అంతేగాని మనం ఎలాగో తప్పించుకోవాలి, మన అవసరం తీరే వాళ్ళకి దేవుడు కావాలి, అవసరం తీర్పేదే దేవుడు మనకు వద్దు అనే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని కార్యములు మనం ఊహించలేని కార్యం, మన ఊహలకు కూడా అందుకోవాలి, ఊహలకు మించిన కార్యం. మరి ఆయన మన ఎదురు చేసేటువంటి యొక్క అద్భుతాల విషయమై ఒక స్త్రీని బాధించాల్సి వస్తూ ఉన్నా కూడా ఆయన సంకోచించాల. ఏ స్త్రీని బాధించాల్సి వస్తుంది ఇక్కడ? మరియను బాధించాల్సి వస్తుందా లేదా? ఒకవేళ యోసేపు కనుక దేవుని మాట కూడా వినని వాడే విడిచిపెట్టేస్తుంటే కనుక అది పరిస్థితి ఏంటి? సరిగా మనం ఉన్నాం, ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాం సజీవంగా. మనకి లోకపరమైనటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి? మనకు మొదట మన కళ్ళకు కనపడేది మనకు ముఖ్యం, దేవుడు తర్వాత అన్నట్టుగా చూస్తాం మనం ఏదైనా కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకే ఎదురైంది అనుకోండి, ఎన్ని ఆలోచిస్తాం? ఆయన ఏమనుకుంటాడో, ఆయన ఎట్లా అనుకుంటాడు, నన్ను ఏమంటాడో, నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి అని మనం ఆలోచిస్తాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ దేవుని కొరకు లోకం ఏమన్నా సరే మేము సిద్ధం అన్నట్టుగా ఆ స్త్రీ చూపినటువంటి ఆ భక్తి, దేవుడు అందుకే మొదలుగా మాట్లాడు, దయాప్రాప్తురాల నీకు శుభము. దేవుడు ఒక వర్తమానాన్ని తెలియజేసాక నీకు శుభము అంటే ఏంటి అర్థం? నీకు మంచే జరుగుతాయి కదా అర్థం, మంచిగా కీడు జరగదు అనే అర్థం. దేవుడి చేత మాట పొందుకున్న తర్వాత ఆ స్త్రీకి కీడు ఎదురైతే ఇంకా, అవమానం ఎదురైతే ఇంకా ఎదురు కాదు. అలాంటి నిశ్చయం ఉండాలి మనలో కూడా. దేవుడు మనకు మాట చెప్పాడు అంటే ఆ యొక్క మాట మన మీద నెరవేర్చుకుంటూ దేవుడు ఏ రీతిగా చేస్తాడు. అయితే ఆ యొక్క మార్గంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురైనటువంటి ఏమీ కూడా మనల్ని బాధించవు, నొప్పించవు. కానీ ఎప్పుడు నువ్వు దైవపరంగా చూస్తే కదా, ఆ రీతిగా కాకుండా లోకానుసారంగా చూసావా, అవి నిన్ను గుచ్చుతూనే ఉంటాయి, నిన్ను బాధిస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే ఈ యొక్క అవమాన భారం అనేది లోకం వేస్తే కనుక ఏ స్త్రీ కూడా మరుక్షణం బ్రతకచా జరుగుతా. ఇప్పుడు ఈ లోకంలో మన పొరపాటున ఒక స్త్రీ ఇదే పరిస్థితి ఎదురైంది, పెళ్లి కాకుండా గర్భం ధరించి. ఆ స్త్రీని ఎవరన్నా మంచిది అని అంటారా?
మనమే అంటాం. మనం ఏమంటాం? నిజం చెప్పాలా? ఏమంటాం? ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించిన ఈ స్త్రీ విషయంలో మనము ఎంతో సానుభూతి చూపిస్తాం. ఎందుకంటే నా రక్షకుడిని కన్నది అని. కానీ లోకపరమైనటువంటి విధి విధానాలు జరిగినటువంటి వాటిలో మాత్రము ఆ యొక్క విధానాన్ని ఎదుర్కొన్న స్త్రీని చులకనగా చూస్తాం. అర్థమైనా? ఆ స్త్రీని కానీ అంటే ఆ ఒక్క సందర్భమే కాదు, ఏ నరుని కూడా చులకంగా చూసే రైట్ ఏ మనుషునికి లేదు. అర్థమైందా? ఎందుకంటే ఎవరైనా మనం ఒక మాట అనాలి అంటే మొదట ఈ మాట నేను అనడానికి యోగ్యుడనా అని ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఈ స్త్రీ విషయానికి ఆ దైవ సంకల్పం విషయానికి వస్తే కనుక ఇరువురు కూడా ఎవరు ఆ స్త్రీ కానీ దేవుడు కానీ దేవుడు చేయవలసిన సూచక క్రియను చేయాలని యోచించాడు, అది చేశాడు. అయితే ఆ సూచక క్రియ జరుగుతున్నటువంటి ఎవరైతే ఒక సాధనగా తీసుకున్నారో ఒకరిని వారిని ఎక్కడా కూడా అవమానపరచగలవా. ఎందుకంటే ఈ రోజుకి చూసినా కూడా ఏసయ్యని ఆరాధించే వారు ఎంతమంది ఉన్నారో అలాగే ఏసయ్యని కన్న స్త్రీని ఆరాధించే వారు కూడా లేరా? లేరమ్మా? ఉన్నారు. విగ్రహాలే కావచ్చు, ఓకేనా? కాదని లేదు, దేవుని పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైన కార్యాలే కాదని అన్నారు. కానీ ఆ స్త్రీని ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంటే ఆ స్త్రీకి అది ఘనత కాదు. లోకపరంగా చూస్తే లోకపరంగా, నేను దైవపరంగా చెప్పట్లేదు, లోకపరంగా చూస్తే ఆ విధానం ఆ స్త్రీకి ఘనత కాదు. అవునా? మరి ఇలాంటి సందర్భము ఈ లోకంలో ఎవరికైనా ఎదురైతే అందరూ 4-5 మాటలు అనేవాళ్ళే కానీ ఎవరు కూడా ఏం జరిగిందో అడిగేవాళ్ళు. ఎందుకంటే ఒక మీద నింద వేయాలంటే మనకు ఎలా ఉంటుంది? అస్సలు మనకు అంటే ఎవరు మనం లేదు అనేస్తాం. అది కన్ఫర్మ్ కాకనే అంటాం. అదే నాకు అర్థం కాని వింటారు. అసలు ఒకరు చూసినట్టు అక్కడ అన్ని కళ్ళు కట్టినట్టు చెప్పేస్తారు. అదే ఏమి నేర్పిస్తున్నారు వారికి? వీళ్ళు ఏమి నేర్చుకున్నారు? దేవుళ్ళు ఎదుగుతున్నాం మనం, లోకంలో కాదు. లోకము దేవుడిని చూడని పరిశుద్ధ గ్రంథం తెలుసా విషయం? లోకం దేవుని చూస్తురా? చూడనేరదు. మరి మనం దేవుడిని చూడాలి, ఆయన చెంత చేరాలి, ఆయన మాటలను మనము సంచరించేవారుగా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలమ్మా? మనం ఎప్పుడు కూడా దేవుడి చేత నడిపు కలిగిన వారుగా ఉండాలి. కనుక గమనించాలి మనం. అయితే ఈ స్త్రీ అన్ని విషయాల్లో కూడా అంటే మన అపోస్తులైన పౌలు గారి మాట ఏమన్నారు చెప్పండి? బ్రతుకుచైతే క్రీస్తే, చావైతే లాభం. అర్థమైనా? ఆ స్త్రీ కూడా ఆ విషయాలు నిశ్చయించుకున్నట్టు నా ప్రభు నా ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క క్రియకు బ్రతుకునైనా దేవుడే, చావైనా దేవుడు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఆ స్త్రీ దేనికైనా సిద్ధపడింది. అలాంటి కమిట్మెంట్ మనలో ఉండాలి. దేవుడి కొరకు ఎంతటి భారాన్నైనా, ఎంతటి అవమానాన్నైనా, ఎంతటి కష్టాలైనా ఎదుర్కొంటాను నేను అని చెప్పగలిగిన విధానం కనబరిచేవారుగా మనం ఉండాలి. కనుక ఆ స్త్రీ యేసయ్య జన్మకు ఒక అంటే ఒక సాధనం అయిందనమాట, ఒక పాత్ర అయింది. అర్థమైందా? ఒక పాత్ర అయిందనమాట. అయితే చూద్దాం యెషయా గ్రంథంలోనే మనం మెయిన్స్ లోకి వచ్చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మిత్రుడొక తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేర్లు ఏ ఏ పేర్లకి పెట్టబడుతున్నాయో వాటిని చెప్తూ ఉన్నాను. ఏమనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. అర్థమైందా? కాబట్టి మన కొరకు శిశువు పుట్టబోతూ ఉన్నాడు. ఓకేమా? మరి ఆ శిశువు ఏమి తీసుకొని వస్తున్నాడు? సహజంగా ఒక స్త్రీ గర్భం నుండి పిల్లలు బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మెడకు పేరు చుట్టుకొని వస్తారు కదా, మెడకు చుట్టుకొని వస్తారు. దాన్ని ఎవరు చూడకూడదని, మేనమామ చూడకూడదని ఏదో ఉన్నాయి ఈ లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది కాదు, అవి మనకు అవసరం. అయితే ఇక్కడ ఏ రీతిగా పేరుని ఒక శిశువు వస్తూ ఉన్నాడు. ఈ శిశువు కేవలం ఏమా ఈ చూడండి, ఆయన భుజంలో ఏమమ్మా రాజ్యభారం అంటే ఈ సర్వలోకాన్ని సంరక్షించుకొని నిత్యరాజ్య వారసత్వాన్ని తీసుకొచ్చేటటువంటి రాజ్యభారం ఎవరున్నది? రాబో శిశువు మీద ఉన్నది. అర్థమైనా? ఆయన భుజాల మీద ఉన్నది. ఆయన ఏమేమి పేరు పెట్టబడుతున్నాయమ్మా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అనే ఆయనకు పేరు పెట్టబడు. మరి ఒక్కరికే ఎవరైతే ఈ లోకానికి వస్తూ ఉన్నారో, ఎవరైతే మనకు రక్షకుడుగా రాబోతూ ఉన్నారో, ఎవరైతే మన నిమిత్తం రక్తాన్ని చిందించబోతూ ఉన్నారు, ఆయన భుజం మీద ఉన్నటువంటి రాజ్యభారంలో ఆయనకు కావలసినటువంటి అది క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయో మొదటిది ఏముంది? ఆశ్చర్యకరుడు. అంటే అర్థం ఏంటి? అద్భుతాలు చేయవాడు. అర్థమైనా? ఆలోచనకర్త అంటే అర్థం ఏంటి? లెక్సైన జ్ఞానములు దయచేయువాడు. బలవంతుడైన దేవుడు అంటే అర్థమేంటి? సర్వలోకములో ఉన్న బలము కన్నా కూడా గొప్ప బలము కలిగిన వాడు అని అర్థం. నిత్యుడగు తండ్రి, నిన్న నేడు రేపు యుగయుగాలు సజీవుడైన వాడు అని అర్థం. అలాగే సమాధానకర్తయకు అధిపతి. సమాధానకర్తయకు అధిపతి అంటే అర్థం ఏంటి? మనకు తెలిసిన భాషలో ఏంటి మాత్రం సమాధానం పరుస్తాడు కదా. మన ఇద్దరు మధ్య గొడవ అవుతుందనుకో, సమాధానం పరుస్తాడు. ఇది మనకు తెలిసిన అర్థం. కానీ నిజమైన అర్థం ఏంటో తెలుసా? సమాధానకర్త అధిపతి అంటే నీతో ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటాడు అని. ఒకరి మధ్య జరుగుతున్నది వాదనలు సమాధానం కాదు, నీతో ఎప్పుడు సమాధానంగా ఉంటాడు. ఎందుకంటే మన అతిక్రమాలతో, మన అనాలోచితమైనటువంటి యోచనలతో, తొందరపాటుతోను, అతి తెలివితోనూ, మోసంతోనూ మనం ఆయన బాధించే వాళ్ళగా ఉన్నా కూడా ఆ బాధను, ఆ నొప్పిని సహిస్తూ మనతో సమాధానంగా ఉంటాడు. అలా ఉంటాడు. కాబట్టి ఈ రోజున మనమంతా కూడా ఎక్కడ ఉన్నామా? ఆయన పాప సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి మనం గమనించాలి. అలాగే చివరిగా చూడమ్మా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. దేవుడు మనకు తోడని చూస్తే కనుక ఆమె కుమారుని కనులో తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. అదే మన పాపాల నుండి మనల్ని రక్షించిన కనుక, తన ప్రజలను తాను రక్షించుకోవడం కనుక మనం అక్కడ అర్థమైందా? ప్రజలను రక్షించుకోవడానికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వీరికి ముందుగా కాబట్టి వీరిని కాపాడుకుంటూ ఆ యుద్ధానికి గెలవడం. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి?
పాపము కళ్ళ కనపడుతుందా? ఏమా కళ్ళ కనపడుతుందా? కనపడదు. ఇప్పుడు బాగా ఎవరుందా మన దగ్గరకు వచ్చి అమ్మా నాకు పాపం నీ కనపడుతుందా అన్నాడు అనుకోండి, ఏమంటావు? ఒకవేళ అతడు పాపము చేసిన వాడు అని మనకు తెలిసిందంటే వాడు చేసేది కూడా లేదు, ఒక హత్యలు చేసేవాడు, లేకపోతే దారి దోపిడీ చేసేవాడు, లేకపోతే ఇతరులు ఊరుకోకుండా కొట్టేవాడు వచ్చి అడిగాడు మీ ముందుకు వచ్చి, మీకు తెలుసా విషయం, అమ్మ నాలో నీకు పాపం కనపడుతుందా అని అడిగాడు. ఏం చెప్తావు? కనిపిస్తుందని చెప్తాం. అంటే వాడికి భయపడి చెప్పకపోయినా తర్వాత మాత్రం ఏం చెప్పుకుంటావు? కనిపిస్తుందనే చెప్తాం. అర్థమైందా? అలాగా నాలో ఎన్ని పాపాలు మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మరి అన్నిటినీ సమాధానపడి నన్ను రక్షించుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎవరుగా ఉన్నారమ్మా? యేసు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక, ఆయనే రక్షించును గనుక, ఆయన రక్షించును గనక. అదేనా ఏమని వ్రాయించింది? చదవండి. ఆయనే రక్షించు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక అని అర్థం. ఆయన కూడా రక్షిస్తాడు కాదు, ఒక్కడే అర్థం. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుకోమని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకు మరో ఏమిటి పేరు పెట్టున్నారు? ఇమ్మానుయేలు అని పేరు పెట్టున్నారు. ఆ పేరు అర్థమేమా? దేవుడు తోడు, దేవుడు మాకు తోడని. అంటే ఇక్కడ చూడండి, ఒకే కాలంలో జరిగిన సందర్భం, ఒకే సమయంలో జరిగిన సందర్భం. ఒకటి యేసు, ఒకటి ఇమ్మానుయేలు. ఓకే, ఈ రెండింటిని చూసుకుంటే ఎలా ఉంది? దేవుడు నాకు తోడయ్యండి, నా పాపం నుండి నన్ను రక్షిస్తున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? మనకు తోడయ్యండి, మన పాపం నుండి మనల్ని ఆయన రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరైందమ్మా? యేసు గారు, ఇమ్మానుయేలు గారు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ 7 పేర్ల గురించి, ఆ పేర్ల విశిష్టత మరియు ఆ యొక్క పేరు కుమారుడైనది, ఆ కుమారుడైన పేరుకి తండ్రితో ఉన్న పోలికను మనము రాబో వారం నుండి మరి మన క్రిస్మస్ వరకు కూడా వారానికి ఒక పేరుని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాం కాబట్టి యేసు ప్రభు వారి రాకడ ఈజీగా జరగలేదు. ఎందుకంటే జరిగిందంతా మనం మాటలతో చెప్పుకుంటే సులభంగానే ఉంది. కానీ ఆయన గర్భమందు ఉండగా ఆ స్త్రీ నిండు గర్భిణిగా నడవలసి వచ్చిన దూరము మనం కొలవగలిగింది కాదు. రారాజు రాబోతున్నటువంటి ఆ యొక్క రాకడకు తగిన మర్యాద జరిగింది కాదు. అర్థమైనా? సర్వలోకాన్ని ఏర్పడినటువంటి రారాజుగా వస్తున్నటువంటి ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండుట అంత సులభంగా చెప్పుకునే మాట కాదు. అర్థమైందా? మరి తండ్రి వేదన, ఈ లోకంలో కట్టున్న తల్లి వేదన కూడా ఉంటుంది. అర్థమైందా? ఏ తల్లికి తన గర్భం నుండి వస్తున్న బిడ్డ అంటే ప్రేమ ఉందని చెప్పండి? ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి ఆ బిడ్డకు జన్మనిస్తూ ఉన్నప్పుడు, ఆ బిడ్డ సర్వలోకాన్ని రారాజుగా ఉన్నప్పుడు, ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎలా ఉంచాలనుకుంటుంది? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, గర్భం ధరించిన స్త్రీలు ఉన్నారు, డాక్టర్ డేట్ చెప్తారు. డేట్ చెప్పిన ఇప్పుడు ఆ స్త్రీ ఎవరిది? భర్తతో నేను బిడ్డలు కలగడం నా పక్కనే ఉండాలని, అలాగే మన బిడ్డ పుట్టగానే ఇట్లా చేయి, అలా చేయి, ఇలా తీసుకురా తీసుకురా, ఇలా ఉంచు, అలా ఉంచు అని ముందుగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా? ఆ శిశువు బయటకు వచ్చే శిశువు ఎవరు ఏంటి రేపు పొద్దున వాళ్ళు దొంగ అవుతాడా, లేకపోతే కిల్లర్ అవుతాడా, లేకపోతే దేశ ప్రధానం అవుతాడా, మంచివాడు అవుతాడా అనేది ఎవరికి తెలియదు. అయినా కూడా ఆ స్త్రీ ఆ బిడ్డ యొక్క మొదటి క్షణం బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కోరుకుంటుంది. కానీ రాబోతున్న శిశువు, కనబోతున్న ఆ స్త్రీ యొక్క పాపము కూడా రక్షించే రాజుగా వస్తున్నాడని తెలిసి ఆ స్త్రీ ఆలోచన నీకు ఎన్నుంటాయమ్మా? ఏమైనా నెరవేరినాయా?
ఆ స్త్రీ కోరిక ఏదైనా నెరవేరుతుందా? నెరవేరుతుందా? నెరవేర్చబడలేదు. అర్థమైందా? అయినా కూడా దేవుడు మన కోసం సమస్తమును చేసి ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడు ఎప్పుడు మన తోడు ఉంటాడని చెప్తూ ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క విధానంలో దేవుడిని ఎప్పుడు కూడా మనం పొందుకునే వారిగా ఉంటూ ఆయన యొక్క మార్గమందు సరిగా సంచరింపగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగిన వారమై దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క కృపతో పొందుకునేటట్టుగా ఆయన వేడుకుంటూ, ఆయన ఈ దినం మనకు అనుగ్రహించిన తన సత్యవార్తలు బట్టి దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఈ దినం మనకు అనుగ్రహించిన సత్యవార్తను బట్టి దేవుడు